అలాగే అందే సత్యం గారు అనలిస్ట్ అండ్ మలయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. సో సార్, ఫస్ట్ నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ నుంచి కూడా మన మోదీ గారి చర్యలు ఏవైతే ఉన్నాయో చాలా అంటే చెప్దామా వద్దా అనే సంకేతాలు ఇస్తూనే ఉన్నారు, స్లోగానే ఉన్నారు. సో ఇప్పటికి కూడా ఈ శాంతియుత చర్చలు చేసుకుంటున్నారా, లేక ఇప్పుడున్న ఈ సమావేశం తర్వాత ఆయన తీసుకోబోయే చర్యలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు అవి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయి అంటారా? అంటే ఇది రాజకీయంగా మాట్లాడే విషయం కాకపోవచ్చు, కానీ దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ఒక దేశ పౌరుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నా. ఈ రోజు మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఎవరి ప్రమేయంతో? అమెరికా వాళ్ళ ప్రమేయంతో. అమెరికా మీద దాడి జరిగినప్పుడు బిన్ లాడెన్ ఎక్కడికి వచ్చి కాల్చి చంపారు, మరి అప్పుడెందుకు వర్తించలేదు వాళ్ళకి? ఎవరైతే మామూలుగా దాడికి పాల్పడ్డారో, ఎవరైతే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డారో వాళ్ళని వదిలేసి వాళ్ళ మీద శిక్ష లేకుండా, వాళ్ళ దేశానికి ఉపయోగపడకుండా రాజీ చర్చలు, శాంతి చర్చల పేరు మీద మీరు ఊరుకోండి అని చెప్పేసి మధ్యవర్తిగా ఆయన వచ్చి చెప్పంగానే మనం మౌనం వహిస్తామని అంటే ఇది రేపటి భావితరాలకి, భవిష్యత్ తరాలకి, మన దేశానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఇట్లా కవ్వింపు చర్యలకు పాల్పడే ఎంత ఉందండి పాకిస్తాను? వాళ్ళ శక్తి అంతా, వాళ్ళ ఇదంతా. కవ్వింపు చర్యలకు పాల్పడ్డ వాళ్ళ మీద ఎటువంటి శిక్షలు లేకుండా, ఎటువంటి చర్యలు లేకుండా, ఎదురుదాడి లేకుండా, ప్రతీకార చర్యలు లేకుండా ఈ రోజు అన్ని రకాలుగా మనకి హక్కులు ఉండి, బాధ్యత ఉండి, మన దేశ ప్రజల మీద జరిగినప్పుడు వాటిని మౌనం వహిస్తూ శాంతి చర్చల పేరు మీద ఇవాళ మేమేమి యుద్ధం కోరుకోవట్లే. వేరే మామూలు యుద్ధం వల్ల జరిగే నష్టాలు ఏమేమి వస్తాయి, ఏంటిది, అది చిన్నోడైనా పెద్దోడైనా జరిగే ప్రమాదాలు ఏమున్నప్పటికీ మన దేశ రక్షణకి, మన ప్రజలకి కావాల్సిన రక్షణ కంటే మించింది అయితే ఇంకోటి కాదు. ఈ రోజు వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎవరైతే దాడి చేసిరో, ఎవరైతే హత్య చేసిరో వాళ్ళని వదిలేసి ఆ ఉగ్రవాదులను ఇంతవరకు దేశానికి ఒప్పజెప్పకుండా, ఉరి శిక్షలు లేకుండా, ఎదురుకాల్పులు లేకుండా, వాళ్ళని చంపేయకుండా, చచ్చిపోయిన కుటుంబాలకి న్యాయం జరగకుండా ఆయన రాగానే శాంతి చర్చల పేరు మీద ఈ రోజు మేము ఊరుకుంటున్నాం అని చెప్పేసి అన్నానంటే ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు దేశం అంతా మోడీ గారని కాదు, ఈ భారత ప్రభుత్వం వెనుక ఉంది. ఎందుకంటే మన దేశ పౌరుల మీద జరిగిన ఈ సంఘటనని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేం. కాబట్టి ఇటువంటి వాటికి ఎదురుదాడి అవసరం అనే ఉద్దేశంతో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కూడా ముక్త కంఠంతో సమర్థిస్తామని అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, అన్ని వర్గాల వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఈ రోజు ఏదో ట్రంప్ వచ్చిండు, ఇంకొక ఆయన వచ్చిండు, దానికి రాజీ చర్చలు, శాంతి చర్చలు అనే పేరు మీద చేయడం అనేది మాత్రం ఇది బాధాకరం. తప్పకుండా మనం ఏమంటున్నాం, ఏలుకేలు కాలు కాళ్ళు. డెఫినెట్ గా ఈ రోజు ఉగ్రవాద చర్యలకు పాల్పడి ఎవరినైతే చంపారో ఆ చంపడానికి పాల్పడ్డ వ్యక్తుల్ని దేశానికన్నా ఉపయోగపడి శిక్షణ చేయాలి, హతమార్చాలి. మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది అదే కదా, ఎక్కడైతే తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో. అవును సార్, దాన్ని ఆపాల్సిన అవసరం లేదు కదా సార్. అదే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందని చెప్పలా. అది ఏంటంటే ఇప్పుడు మేము వాళ్ళు చేస్తున్న చర్యలకి, ప్రతి చర్యలకి ఏ రకంగా ఉండాలనే దాని మీద మనం వాళ్ళు జరిపిన దాడికి కూడా కొన్ని ఎయిర్ బేస్ అటాక్ చేశామని చెప్పి త్రివిధ దళాధిపతులు చెప్పడానికి చూసాం కదా మనం. సార్ ఒక రోజు ఒక స్టేట్మెంట్, ఒక రోజు మేము శాంతి చర్చలు జరిగినాము సరిపోయింది అనేది ఒక రోజు ఒక స్టేట్మెంట్, ఇంకోళ్ళు మామూలుగా స్పందించగానే, నెటిజన్స్ స్పందించగానే ఇంకో రోజు ఇంకో స్టేట్మెంట్. ఇది కాదు కావాల్సింది. తప్పకుండా ఎవరైతే ఆ రోజు ఏదో ఈ రోజు పాకిస్తాన్ మనం ఆగం చేయాలనో లేకపోతే వాళ్ళ మీద ప్రతీకార చర్య కాదు. బిన్ లాడెన్ కు వర్తించింది, సద్దాం హుసేన్ కు వర్తించింది, మనకెందుకు వర్తించదు? మన దేశం మీద దాడి జరిగినప్పుడు డెఫినెట్ గా ఆ పాల్పడ్డ ఉగ్రవాదుల్ని తప్పకుండా మన దేశానికి గొప్ప చెప్తారా, లేకపోతే వాళ్ళు హతమారుస్తారా, జైల్లో పెడతారా, డెఫినెట్ గా అయ్యో ఏం చేయాలనేది నా ఒక్కరి అభిప్రాయం కాదండి. చెప్పాలి, నేను అడుగుతున్నా అది. డెఫినెట్ గా వాళ్ళని శిక్షించేంత వరకు అవసరం అనుకుంటే ఏ రకమైన చర్యలకు పాల్పడ్డా తప్పు లేదు. అంటే యుద్ధం చేయడం ఒకటే మార్గం మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే డెఫినెట్ గా పోవాల్సిందే, దాంట్లో తప్పేముంది, పోవాల్సిందే. అంటే యుద్ధం చేయడానికి ఇప్పుడు మన భారత్ వెనకాడుతోంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. వెనకాడుతుంది అని అంటే ఇప్పుడు ఆ సీట్ లో కూర్చున్న తర్వాత మోడీ గారు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి అక్కడ ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది కదా. అక్కడ అదే నేను చెప్తున్నా నేను చెప్పబోయేది కూడా అదే. ఇప్పుడు నేను నా వ్యక్తిగత అభిప్రాయాన్నే కాదు, ఒక ప్రభుత్వాన్ని నడిపించే అధినేతగా అక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు, అక్కడ కూర్చొని తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉండొచ్చు. కానీ మెజారిటీగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు దేశంలో ఉన్న అందరూ కూడా కోరుకునేది ఏంది,
డెఫినెట్ గా ఎవరినైతే చంపారో వాళ్ళ మీద ప్రతీకార చర్య లేకుండా ఈ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టింది ఎందుకు, దాని వల్ల ఆపేయటం వల్ల వచ్చేది ఏంది, మళ్ళీ కొనసాగిస్తే జరిగేది ఏంది? ఇప్పుడు అందరూ కోరుకునేది అదే, Main రెండు culprits విషయాలు కావాలి. కోరుకుంటున్నారు. మీరు మెయిన్ చెప్పినట్టే కల్పిట్స్ దొరికేంత వరకు వాళ్ళు ఒప్పజెప్పే వరకు ఇవాళ ట్రంప్ తీసుకొచ్చి ఒప్పజెప్పమని చెప్పాలా? పాకిస్తాన్ తో ఏదైతే రాజీ చర్చలు చేస్తున్నాడో ఆ దేశం వాళ్ళని ఒప్పించి వాళ్ళని తీసుకొచ్చి మన దేశానికి ఒప్పజెప్పాలా, లేకపోతే వాళ్ళు శిక్షించాలా? ఏది లేకుండా ఉత్తగా శాంతి చర్చలు అంటే ఎట్లా కుదురుతుంది? అదే అంటే మీరు అంటున్నట్టు అదే విషయాన్ని నిన్న ఒక లీక్ ఇచ్చారు, మీరు చూసారో లేదో. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదు. ఒకవేళ పాకిస్తాన్తో చర్చలు జరపాల్సిన పరిస్థితే కనుక వస్తే పీఓకే విషయంలో ఒక క్లారిటీ రావాలి. రెండోది, ఉగ్రవాదులు ఎవరైతే ఈ టూరిస్టులని హతమార్చారో 27 మందిని, వాళ్ళని అప్పగించాలనే ఒక డిమాండ్ తోటే ఉంటుందని చెప్పి కూడా మనకి ప్రభుత్వం తరపున ఒక లీక్ ఇచ్చారు. ఇప్పుడు మోడీ గారు ఇచ్చే సందేశంలో కూడా అది ఉంటుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు నిర్ణయాలు మార్చుకొని ఉండొచ్చు, కానీ ప్రజల నుంచి ఒత్తిడి రావడానికంటే ముందు నిర్ణయం అయితే మామూలుగా శాంతి చర్చలు ఓకే అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మళ్ళీ సరిహద్దుల మట్టి సామాన్య మానవుల మీద, సామాన్య ప్రజల మీద దాడులు మొదలైనాయి. ఆ తర్వాత ప్రతీకార చర్య తప్పలేదు. కాబట్టి మనం అనేది ఏంది, ఒకవేళ మధ్యవర్తిగా ఈ రోజు దీనికి సంబంధించి మిలిటరీ తరపున మనకి త్రివిధ దళాధిపతులు ఇచ్చిన ఒక వివరణని మీరు చూస్తుంటారు. మీరందరూ కోరుకుంటున్నారు యుద్ధం చేయాలి, సడన్ గా మేము ఏదో విత్డ్రా అయిపోయాం అనే ఫీలింగ్ కలుగుతోంది అందరికీ. అదైతే నిజం కాదు. ఒకవేళ నిజంగా వెనకడుగు వేసే పరిస్థితి వస్తే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ని ఎలా మేము ఆపరేట్ చేసి వస్తాము అంటే అది అప్పుడు మాకు ధైర్యం లేకుండా మేము వెళ్ళి చేసి వచ్చామా, దానికి వీళ్ళు ఇచ్చే సమాధానం ఏంటని చెప్పి కూడా అడుగుతున్నారు. కొంతమంది ప్రశ్నలు అడిగే వాళ్ళకి వాళ్ళు ఒక సూటి ప్రశ్న వేశారు. నిజంగానే మీరు చెప్తున్నారు ఆ త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినామని చెప్పారు. ఆ పూర్తి స్వేచ్ఛతోని వాళ్ళని వదిలిపెట్టేసి మామూలుగా ముందుకు పంపడమని చెప్పాలా? తప్పకుండా త్రివిధ దళాలకి ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. ఓకే ఓకే రైట్. ఇంకా అందే సత్యం గారిని అడుగుదాం. సో అనలిస్ట్ ఉన్నారు అందే సత్యం